టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి క్రిప్టో కరెన్సీ అని ఫేక్ ట్రేడింగ్ ద్వారా చాలా మంది డబ్బులని లాస్ అవుతూనే ఉన్నారు. అండ్ 1930కి నియర్లీ 1 అవర్ గ్యాప్లోనే హైదరాబాద్ లాంటి సిటీస్లో హండ్రెడ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేవి రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. మరి ఇన్ని ఇయర్స్గా ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నప్పటికీ కూడాను మరి ఈ స్కామర్స్ ఎవరు? అండ్ మీరు పంపిన డబ్బులు ఎవరికైతే మీరు పంపిస్తున్నారో ఫేక్ జాబ్స్ అని చెప్పేసి, లేకపోతే లైక్ ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. సో అలాంటి టాస్క్ అని చెప్పి మీరు ఎవరికైతే మనీ పంపిస్తున్నారో మరి ఆ మనీ పంపినప్పుడు మళ్ళీ మీరు సైబర్ క్రైమ్లో కానీ కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ డబ్బులు ఎందుకు రిటర్న్ రావట్లేదు? మీరు పంపిస్తుంది ప్రాపర్ పర్సన్స్కే పంపిస్తున్నారా? అది నిజంగా స్కామర్స్ అయినా మీ దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో? అండ్ ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ విధంగా డబ్బులు ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళపైన ఎలాంటి పనిష్మెంట్స్ అనేవి పడుతున్నాయి? అండ్ నిజంగా వాళ్ళే ఈ అఫెన్స్ చేస్తున్నారా? ఒకవేళ మీరు కానీ ఏదైనా డబ్బులు కానీ లాస్ అవుతే మరి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత? ఇలాంటి అన్ని విషయాలపైన నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ దివ్యారెడ్డి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అట్ హైదరాబాద్.